జిల్లా కలెక్టరేట్లో 60 మంది జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాల ప్రదానం. జగిత్యాల జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులకు జిల్లా మంత్రి అడ్లు లక్ష్మణ్ కుమార్, పట్టభద్రుల ఎమ్మెల్సీ చిన్నమైల అంజిరెడ్డి కలెక్టర్ చేతుల మీదుగా పురస్కారాల ప్రదానం. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా జిల్లాలో ఎంపికైన 60 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్, పట్టభద్రుల ఎమ్మెల్సీ చిన్నమైల అంజిరెడ్డి కలెక్టర్ సత్యప్రసాద్ చేతుల మీదుగా ఘనంగా సన్మానించారు. జిల్లా సమీకృత కార్యాలయంలోని ఆడిటోరియంలో ఆదివారం మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అధ్యక్షత నిర్వహించగా ముఖ్య అతిథిగా రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లు లక్ష్మణ్ కుమార్, పట్టభద్రుల ఎమ్మెల్సీ అంజిరెడ్డి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లు లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ఎంపికైన ఉత్తమ ఉపాధ్యాయులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఎడ్యుకేషన్ పరంగా జిల్లాకు సంబంధించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు జిల్లా మంత్రిగా మీరు ఇక్కడ ఉపాధ్యాయులు కానీ, హెడ్ మాస్టర్స్ కానీ, ఎంఈఓస్ కానీ, మీరు అడిషనల్ క్లాస్ రూమ్స్ కానీ, పిల్లలకు టాయిలెట్స్ విషయంలో కానీ ఇంకేదున్నా కూడా తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. మా బాధ్యత నిర్వర్తిస్తాము. ఎక్కడ కూడా ఏ చిన్న ఇబ్బంది కాకుండా మంచి బోధన ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రభుత్వ స్కూల్లో చదువు చెప్పేటువంటి ఉపాధ్యాయులు అంత వెల్ క్వాలిఫైడ్ ఉంటారు. మామూలుగా ఏదో ప్రైవేట్ స్కూల్లో చిన్నగా చదువు చెప్పే టీచర్స్ కంటే ప్రభుత్వ పాఠశాలలో, ప్రభుత్వ హై స్కూల్స్లో చెప్పే బోధన చేసే వాళ్ళు చాలా గొప్పగా ఉంటారు. ఎందుకంటే ఆ స్కూల్ నుంచి ఆ ఒక గురువుల వల్ల ఈ స్థాయికి వచ్చిన వ్యక్తిగా, ఎంతో కష్టపడి వచ్చిన వ్యక్తిగా, మరి ఆ స్కూల్లో మీరు చదివిన వ్యక్తిగా, ఆ ఇబ్బందులు అక్కడి నుంచి ఈ స్థాయికి వచ్చిన వాడిగా మీరు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించినటువంటి అనేక అంశాల లోపల రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ప్రభుత్వం మీకు అండగా ఉంటుందనే విషయాన్ని మనస్ఫూర్తిగా నేను మనవి చేస్తూ, మరొకసారి ఈరోజు సుమారు 4,000 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. తప్పకుండా దశల వారీగా వారి యొక్క హోదాకు తగ్గట్టు అవార్డ్స్ రావడం జరుగుతుందనే విషయాన్ని కూడా మనవి చేస్తూ, ఈరోజు 61 మంది ఉత్తమ ఉపాధ్యాయ అవార్డ్స్ తీసుకునేట అందరూ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరొక గొప్ప విషయం ఏంటంటే మన రాష్ట్రానికి సంబంధించిన ఉత్తమ ఉపాధ్యాయ యొక్క అవార్డు కూడా మన జిల్లాకు రావడం జరిగింది. అది గణేష్, మా ధరంపూర్ వాస్తవ్యుడు. ఒక గొప్పగా ఒక తెలంగాణ తెలుగును అంటే కంప్యూటర్ యొక్క ఎంటైర్ కంప్యూటర్ ఇంగ్లీష్ను తెలుగులో అనువాదం చేసినటువంటి మా మిత్రుడు, ఉత్తమ ఉపాధ్యాయుడిగా రాష్ట్ర స్థాయిలో వారికి రావడం ఈ జిల్లా వాసిగా, ఈ ప్రాంత మనస్ఫూర్తి గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరొకసారి మా కలెక్టర్ గారికి, మా ముఖ్యమంత్రి గారికి కేటాయించడం జరిగింది. అదేవిధంగా జగిత్యాల అసెంబ్లీ అంటే ధర్మపురి అసెంబ్లీ సెగ్మెంట్కి, జగిత్యాల జిల్లాల అసెంబ్లీకి 200 కోట్ల రూపాయలతోని, జగిత్యాల అసెంబ్లీ కూడా 200 కోట్లతో ఇంటిగ్రేటివ్ సుమారు 25 ఎకరాల లోపల సోషల్ వెల్ఫేర్, మైనారిటీ వెల్ఫేర్, గిరిజన వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ సుమారు ఉన్న పిల్లలందరూ కూడా ఫస్ట్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు పెద్ద ఎత్తున చదువులు ఇచ్చే విధంగా కార్పొరేట్ లెవెల్లో